పవర్ సప్లై చేయటం, రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవాళ దాదాపు 100% ఇవాళ వాళ్ళందరికీ కరెంటు సప్లై ఇవ్వడం, వాటర్ కూడా అందరికీ మంచినీళ్ళ కుళాయి నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్ళు ఇస్తూ మున్సిపాలిటీ పరంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నారాయణ గారిని, అలాగే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి ఒట్టిపాటి రవి గారిని, అలాగే అందరు మంత్రులు ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటికీ దాదాపు ఈ 10 రోజుల్లో ఫుడ్ సప్లై దాదాపు 1,20,00,000 దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేయడం జరిగింది. అలాగే 1,10,00,000 వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ నిరంతరం అందించడం జరిగింది. ఇదే కాకుండా రేషన్ కూడా దాదాపు 2,40,000 మందికి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 2,18,107 ఇళ్ళకి 6 రకాలైనటువంటి వస్తువుల్ని వాళ్ళకి అందించడం కూడా జరిగింది. ఇది కాకుండా మరి పడవల ఆ రోజున ఆ నైట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నైట్ ఇక్కడే పడుకోకుండా తెల్లవారులు మేలుకొని దాదాపు 150 బోట్లు తెప్పించారు. ఫిషింగ్ బోట్స్ని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని తెప్పించారు. 24 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినాయి. అట్లాగే హెలికాప్టర్లు ఇమ్మీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, ఆ నైటే మాట్లాడి ఉదయానికే దాదాపు 6 హెలికాప్టర్లు, మిలిటరీ హెలికాప్టర్లు తెప్పించడం జరిగింది. డ్రోన్స్, ఫస్ట్ టైం డ్రోన్స్ ద్వారా ఇంటికి మరి ఫుడ్ ప్యాకెట్స్ అందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటర్లో పడవలు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లడ్కి కనీ విని ఎరుగని రీతిలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని అక్కడ డ్రోన్స్ పెట్టి ఏదైతే ఫ్లడ్ బ్రీచ్ అయినాయో, గత గవర్నమెంట్లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా పడినటువంటి బ్రీచ్ని యుద్ధ ప్రాతిపదికన మిలిటరీని కూడా దింపి అవన్నీ కూడా పూడ్పించడం, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఈవెంట్స్. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. ఇదే కాదు, చాలామంది స్వచ్ఛంద సంస్థలు నిజంగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలామంది ఎంప్లాయీస్, చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకులు కూడా తీసుకొచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. దాదాపు 270 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 270 కోట్ల రూపాయల అక్షరాల ఈ రిలీఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారంటే ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా 2-3 రోజుల్లోనే ఎన్యూమరేషన్ అవన్నీ కూడా పూర్తి చేయాల్సింది ఉంది. 14-15వ తారీఖుల కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసుకుని 17వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత ఎన్యూమరేషన్ అందరూ కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు. బ్యాంకర్స్ని పిలిచారు, బైకులకి రిపేర్ల గురించి, ఇన్సూరెన్స్ గురించి వాళ్ళందరినీ కూడా మీటింగ్స్ పెట్టించి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన వినాయక చవితి ఇక్కడే చేసుకున్నారు. ఈరోజు ఆయన పెళ్లి రోజు కూడా ఇక్కడే ఉండి లాస్ట్ మినిట్ వరకు మా అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి ఇవాళ అందరినీ కాపాడారు. సెంట్రల్ టీమ్స్ని తెప్పించారు. రేపు కూడా ఒక సెంట్రల్ టీం ఈ రైతులు పడినటువంటి నష్టాన్ని అంచనాలు వేయటానికి సెంట్రల్ టీం కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. 2వ విడత వస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా చేసినందుకు మరొకసారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యావత్ మంత్రివర్గానికి, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్లకి, సెక్రటరీలకి, సచివాలయ ఎంప్లాయీస్కి, టోటల్ ఈ విపత్తులో భాగస్వాములై మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలండి. మంత్రి గారు అన్నీ వివరించారు. 32 డివిజన్లలో
26 డివిజన్లు అయితే నిన్నటికి పూర్తయినాయి. మరొక 6 డివిజన్లో వర్క్ జరుగుతుంది. అంటే నీళ్ళు ఇంకా 3 అడుగులు 2 అడుగులు 1 అడుగు ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ అయితే అందులో కూడా 90% కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా 10% ఉంటే రేపు మధ్యాహ్నానికి పూర్తి చేసి శానిటేషన్ కూడా రేపు నైట్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఆ విధంగా కంప్లీట్ చేస్తాం. అయితే ప్రజలు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. దానికి తగ్గట్టుగా సీఎం గారు కూడా ఇక్కడే ఉండి అందరినీ, మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికారులని, ఐఏఎస్ అధికారి నుంచి కిందాక అందరినీ డైరెక్షన్ చేయించారు. దాంట్లో అందరూ చేశారు. అయితే నేను ఒకటే చెప్పేది, ఇటువంటి విపత్తులు రావటానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ కెనాల్స్ రాష్ట్రంలో ఇక్కడొక్కదే కాదు, రాష్ట్రంలో అక్కడక్కడ సిటీస్లో పర్టికులర్గా మున్సిపల్ ఏరియాస్లో అవి ఆక్యుపై అయిపోయినాయి బోత్ సైడ్స్. అంటే 100 అడుగులు ఉండాల్సిన నది అది అట్టట్టు వచ్చి 50 అడుగులు, 50 అడుగులు ఉండాల్సింది 25 అడుగులు, 20 అడుగులు ఉండాల్సింది 10 అడుగులు. అదేవిధంగా సిటీల్లో కూడా ఒకప్పుడు సిటీలో ఉన్నవన్నీ ఇరిగేషన్కి ఉండేవి. ఇరిగేషన్కి 30 అడుగులు 20 అడుగులు ఉండేవి. ఈరోజు 10 అడుగులకి 2 అడుగులు కూడా వచ్చినాయి. కొన్ని దగ్గర 30 అడుగులు ఉండే డ్రైన్ కాదు, అది యాక్చువల్గా 30 అడుగులు ఉండే ఆ యొక్క వెడల్పు అది 4 అడుగులు 3 అడుగులకు వచ్చేసింది. ఏమంటే ఇప్పుడు దాని కింద ఇరిగేషన్ ఇది లేదు కదా, పంటలు పండించట్లేదు కదని. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అవి కావాలి. ఇటువంటివి వచ్చినప్పుడు అప్పటికప్పుడు లోడలేము. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో దీని మీద ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అయితే ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళెవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరికీ ముందే తెలిపి వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేసి అవన్నీ తీయక తప్పదు అనేది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. అందుకనే ఇప్పుడు ఇవాళ లాస్ట్ అంటే ఈ యొక్క ఫ్లడ్ విషయంలో ఈరోజు చివరి డేగా ఇక్కడి నుంచి కంప్లీట్ చేసే రోజుగా తీసుకుంటూ చివరి మాటగా మున్సిపల్ శాఖ వారు మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మరియు దానికి సంబంధించిన ఇతర శాఖ వాళ్ళందరూ కలిసి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. ఆపరేషన్ బుడమేరు అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేయమన్నారు. ఇది ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీని మీద సర్వే చేసి నిజంగా రివర్ ఎంత వెడల్పు ఉండాలో అంత వెడల్పు ఉండేటట్టుగా దాన్ని త్వరలో చేసి 2 పక్కల బండ్ కూడా ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి గారు తర్వాత దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దాని మీద ముందుకు పోవటం జరుగుతుంది. దీనికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో కావచ్చు, కొన్ని పంచాయతీ ఏరియాలో కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. వాటన్నింటి మీద కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి మీద కూడా డెసిషన్ తీసుకొని చేస్తాం. వాటికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 10 రోజుల నుంచి ఈ విపత్తును ఎదుర్కొని స్వయాన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లోనే 10 రోజులుగా దిశ నిర్దేశిస్తూ ఎక్కడ ఏ డివిజన్లో ఏం జరుగుతుంది, ఏ అధికారి ఏం చేయాలా, మంత్రులు ఏం చేయాలా, ఎమ్మెల్యేలు ఏం చేయాలా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు అంటే కార్పొరేటర్ కూడా ఏం పని చేయాలో ఆ విధంగా దిశ నిర్దేశించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన ఐఏఎస్ అధికారులకు మరియు ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వాలంటీర్స్, NGOs, అదేవిధంగా ఎంతో మానవతా దృక్పథంతో విధానాలు ఇచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విపత్తులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యారు. ప్రతి నిమిషం ముఖ్యమంత్రి గారు 10 రోజుల నుంచి మాకు దిశ నిర్దేశించింది ఏంటంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విపత్తును ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఎదుర్కోగలరన్నది ప్రజలు స్వచ్ఛందంగా మేము వార్డులోకి, డివిజన్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ఈ విపత్తుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాం,
సజీవంగా ఉన్నాం, మాకు అన్ని సౌకర్యాలు అందాయి. టయానికి ఉదయమే పాలు బిస్కెట్లు నీళ్ళు అందాయి, మళ్ళా బ్రేక్ఫాస్ట్ వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వచ్చింది, మళ్ళీ ట్యాంకర్ల వల్ల నీళ్ళు వచ్చాయి. అంతేకాకుండా రాత్రి భోజనం, ప్రతి కార్యాలయంలో ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఒక పక్క మున్సిపాలిటీ కార్మికులు, ఒక పక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ వాళ్ళు అనేక విధాలుగా ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ నిమిషం తెలుసుకొని స్వయాన ముఖ్యమంత్రి గారే చేశారంటే నిజంగా ప్రజలు అదే విధంగా ఆయనకి రుణపడి ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ డేనే బోట్లు తెప్పియడం, ఆ బోట్లో స్వయాన మంత్రులు వెళ్ళండి, అక్కడ డివిజన్లో ఉండి మీరు పని చేసి పరిశీలించి నాకు ఎప్పటికప్పటికి రాత్రి 12 గంటలకు కూడా మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే మనం చంద్రబాబు నాయుడు గారనే తెలియాలి. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకో. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ప్యాకేజ్ 17th అనౌన్స్ చేస్తారు, అక్కడి నుంచి ఫేజ్ వైజ్గా మనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెంకటరావు కూడా ఫుడ్ సప్ అన్నీ కూడా చెప్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు గడిచిన 10 రోజులుగా ఇక్కడ ఉండి అన్ని పర్యవేక్షణ నిర్వచనీయం. అలాగే లోకేష్ బాబు కూడా నిరంతరం రివ్యూ మీటింగులతో, మంత్రి నారాయణ గారు, రవీంద్ర గారు అందరూ. అలాగే ఫస్ట్ రోజు